ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించి అనేక రీతులుగా మనల్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి పోయిన వారం నాకు చాలామంది కొన్ని మెసేజెస్ పెట్టారు. నా ఫ్రెండ్స్, మా అక్కలు, మరి చాలామంది తెలిసిన మా నీస్, నెవ్యూస్ అందరూ కొన్ని మెసేజెస్ పెట్టారు. పోయిన వారం 19వ తారీఖున ఇట్ హ్యాపెన్స్ టు బి ఎ మెన్స్ ఇంటర్నేషనల్ డే. అవునా? మెన్స్ ఇంటర్నేషనల్ డే 19వ తారీఖున మగవారి దినం. మగవారి అంటే మెన్స్ ఇంటర్నేషనల్ డే అని పెట్టారు. మెన్స్ ఇంటర్నేషనల్ డే అని పెట్టిన విధానాన్ని బట్టి వారికి వందనాలు చెల్లించాలి. ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? అందరూ మెన్స్ ఫెలోషిప్, అంకుల్ హ్యాపీ మెన్స్ డే అని అన్నారు. అప్పుడు నాకు నన్ను నేను జ్ఞాపకం చేసుకున్నాను. అరే నువ్వు మొగోనివిరా, నువ్వు ధైర్యంగా ఉండాలరా. ఎవరు పెట్టినప్పుడు తెలిసింది నేను మొగోనని. అప్పుడు దాకా నేను మొగోనని నాకు తెలియలే. హ్యాపీ మెన్స్ ఇంటర్నేషనల్ డే అంకుల్, ఇంటర్నేషనల్ మెన్స్ డే అని పెట్టారు. బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో మరి ప్రెసిడెంట్స్ను, వైస్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళు మరి పోయిన శనివారం వారిని అభినందించారు, వారిని ప్రోత్సహించారు, వారిని హానర్ చేశారు. నా పేరు కూడా ఉండే సాటర్డే ఇక్కడ మనకు హార్వెస్ట్ ఫెస్టివల్ ఉండే కాబట్టి వెళ్ళలేకపోయాం. అయినా ఎందుకు చెప్తున్నాను అంటే మెన్స్ డేను ఒక వ్యక్తి ఆయన పేరు జెరోమ్ టీలత్ సింగ్ అంట. జెరోమ్ టీలత్ సింగ్ అనే అతను మరి నవంబర్ 19, 1999, నవంబర్ 19th, 1999, 1911, నవంబర్ మాసం 19వ తారీఖున 1999లో వెస్ట్ ఇండీస్ అనే స్థలంలో, వెస్ట్ ఇండీస్ అనే ప్రాంతంలో ట్రినిడా అండ్ టొరాంగో అనే ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్లో ఒక మంచి యూనివర్సిటీ ఉంది. అక్కడ జెరోమ్ గారు ప్రొఫెసర్గా ఉన్నారట. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. వాళ్ళ కాలేజీలో ఏది జరిగించినా స్త్రీలను గురించే మాట్లాడతారట. వాళ్ళ కాలేజీలో ఏది చెప్పినా స్త్రీలకే ప్రాముఖ్యత ఇస్తున్నారట. వాళ్ళ కాలేజీలో అసలు స్త్రీలకు ఉండవలసిన మగవారిని అసలు పట్టించుకోవడమే లేదట. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, ఉమెన్స్ డే ఉంది, మరి వై నాట్ మెన్స్ డే అనుకొని ఆయన నవంబర్ 19, 1999వ తారీఖున డాక్టర్ జెరోమ్ సింగ్ ఆయన పేరు, ఆయన మరి స్టార్ట్ చేశారట. అందులో దినం సుమారుగా 900 మందిని, ఆయన 999 మందిని మగవారిని పిలుచుకొని వచ్చినాడు ఆ మీటింగ్కు. ఆ 19th నవంబర్ 19, 1999కు 999 వర్ ద ప్రెజెంటెడ్ పీపుల్. ఆ దినం మగవారు 999 మంది వచ్చారు. ఆ వచ్చిన వారు 6 తీర్మానాలు చేశారు. ఆ 6 తీర్మానాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ 6 తీర్మానాలు చదువుతుంటే నాకు నవ్వు వచ్చింది. ఏమని చేశారంటే, మొదటిది మ్యాన్ షుడ్ బి ఎ రోల్ మోడల్ ఇన్ ద ఫ్యామిలీ. దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా, నీవు తలవు. మనిషి మగవాడు ఇంటికి అధిపతి. నీవు తలగా ఉందువు కానీ తోకగా ఉండవు. యూ షుడ్ బి ఎ రోల్ మోడల్. మ్యాన్ షుడ్ బి ఎ రోల్ మోడల్ అంట. రెండవది, మగవారి యొక్క కాంట్రిబ్యూషన్ కుటుంబంలో కానీ మరి సంఘములో కానీ సమాజంలో కానీ గుర్తించబడాలట. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎ మ్యాన్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ద పీపుల్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎ మ్యాన్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ద పీపుల్. మూడవది మంచిది, ఒకటి ద మ్యాన్స్ హెల్త్ అండ్ గుడ్నెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై ద ఫ్యామిలీ. నాన్నను ఎవరు పట్టించుకోరండి, కరెక్ట్ సార్? చూడు, నాన్నను ఎవరు పట్టించుకోరు. నాన్న తిరగాలి, చెయ్యాలి, మగవారు ఇంట్లో తిరగాలి, చెయ్యాలి, అన్ని పనులు చేయాలి. ఏమంటే నువ్వు మగవారు కదా, మీరు చిక్కని దుంపితే మేము పరిగెత్తుకుంటూ రావాలి, అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి. అవునా? మేము ఈ మగవారిని మీరేం పట్టించుకోరండి. ఇదొకటి నాకు నచ్చింది. మ్యాన్స్ హెల్త్ అండ్ గుడ్నెస్ షుడ్ బి టేకన్ కేర్ ఆఫ్ ఫ్యామిలీస్. ఇంట్లో ఉన్న ఫ్యామిలీసు మగవారి యొక్క హెల్త్ను, గుడ్నెస్ను పట్టించుకోవాలంట. నాలుగవది నాకు నచ్చలే, డిస్క్రిమినేషన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫ్యామిలీస్ అంట. ఐ డోంట్ థింక్ సో. వారు చేసినది అదేదో నాకు అర్థం కాలే. ఐదవది, డిఫరెన్సెస్, మగవారి పట్ల డిఫరెన్సెస్ చూపించకూడదు అని అన్నారు. మన దేవునికి స్తోత్రం, మన కంట్రీలో అయితే అది లేదు, మరి వెస్ట్ ఇండీస్లో ఉందేమో నాకు తెలియదు. ఆరవది, మ్యాన్ షుడ్ బి మేడ్ ఎ జెంటిల్మ్యాన్. ఇదొకటి నాకు నచ్చింది. మ్యాన్ షుడ్ బి మేడ్ ఎ జెంటిల్మ్యాన్. ఇది ప్రసంగం ప్రిపేర్ చేసినప్పుడు నేను బయట పోయి కొత్త టై కొనుక్కొని వచ్చుకున్నాను.
ఐ వాంటెడ్ టు బి లుక్ లైక్ ఎ జెంటిల్మెన్ టుడే. మ్యాన్ షుడ్ బి మేడ్ లైక్ ఎ జెంటిల్మెన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మగవాడు సరి అయిన మగవాడుగా కనిపించడానికి ప్రయత్నం చేయాలి. బైబుల్ ఎప్పుడో చెప్పిందండి. బైబుల్ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయములో 1వ వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు. A man can never be on the rock of Jesus Christ until he becomes a gentleman. మనిషిగా జీవిస్తే తన జీవితంలో పర్వతము మీద, యెహోవా పర్వతము మీద నీవు నిలబడలేవు. గమనించండి. మరి నిర్గమకాండం 18, 19, 20 అధ్యాయాలలో దేవుడు ఇశ్రాయేలందరినీ పర్వతం మీద, సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్తాడు. ఆ సీనాయి పర్వతం మీద వారు వచ్చే కంటే ముందు యెహోవా దేవుడు దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు వాక్యం ఉంటుంది, ఆయన యెహోవా దిగిరాగా ఆయన మహిమ చేత కొండ మండుచుండెను. ఆ మండుచున్న ఆ సీనాయి కొండను చూసి ఇశ్రాయేలీయులు అహరోనును పరిగెత్తిపోతారు. అప్పుడు దేవుడు మోషేతో ఏమంటాడో తెలుసా? మోషే, నీవు ఈ పర్వతం మీదకి ఎక్కి రావాలి. వాట్ హ్యాపెండ్ దట్ బర్నింగ్ మౌంటైన్ అండి? కాలుతున్న కొండ మీదకి మోషే ఎలా వెళ్ళాడండి? దేవుని మాటను నమ్మాడు కనుక ఆ మోషే ఆ 40 రోజులు ఆ కొండ మీద ఉండటానికి యెహోషువతో పాటు వెళ్ళడం మనం గమనిస్తాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మెనీ పీపుల్ వాంట్ టు బి ఎ జెంటిల్మెన్ ఇన్ దర్ లైఫ్స్. చాలామంది వారి జీవితంలో మంచివారిగా ఉండడానికి, ఒక రోల్ మోడల్గా ఉండడానికి, అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండడానికి ఇష్టపడుతున్నారండి. కానీ బైబుల్ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా అంటాడు, ఈ గుడారములో, అంటే ఈ భూమి మీద నీవు అతిథివి. గమనించండి, యెహోవా నీ గుడారములో అతిథిగా. ఇది యెహోవా గుడారం, ఇది యెహోవా పరిశుద్ధ స్థలం. ఇదే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు. అంటే ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఇంటిలో, దేవుని ఇంటిలో నీవు అతిథిగా నివసించగలిగితే, వీఆర్ నాట్ పర్మనెంట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనము ఇక్కడ నిరంతరము జీవించడానికి మనల్ని దేవుడు చేయలేదండి. మనం అతిథులం, మనము యాత్రికులం, మనం ప్రయాణం చేస్తున్నాం. మనము ఏదో ఒకరోజు ఆ సమాధుల తోటలో మనం పండుకోవలసి ఉంది కదా. ప్రతివానికి నిజము తెలుసు, ప్రతివారికి సత్యం తెలుసు, ప్రతివాడి రేపు ఉంటానో లేదో గ్యారంటీ లేదు. అయినా ఎన్ని గ్యారంటీలు ఇస్తున్నారండి గవర్నమెంట్. ఆ గ్యారంటీల కోసం ఎంత కొట్లాడుతున్నామండి. ఈ లోకంలో యువర్ లైఫ్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ బై పీపుల్. జీవితంలో నీవు జీవిస్తున్న జీవిత విధానమే దానికి గ్యారంటీ లేకపోతే ఇదే పర్మనెంట్ ప్లేస్గా ఎంతమంది జీవిస్తున్నారండి. ద జెంటిల్మెన్ ఆఫ్ బైబుల్, the gentleman of Bible feels that he is a temporary resident on this earth. గమనించాలి. ఆ మొట్టమొదటి మాట, యెహోవా నీ గుడారములో, నా గుడారం కాదండి, యెహోవా నీ గుడారములో అతిథిగా నివసింపదగిన వాడెవడు. 2వ లైను, నీ పరిశుద్ధ పర్వతమైన సీయోనులో నివసింపదవాడండి జెంటిల్మెన్. జీవితంలో ఇదే పర్మనెంట్ అని, ఇదే మన జీవితాల్లో నిలబడిపోయేదని, ఇదే మన జీవితాల్లో సరైన రీతిగా ఉంటుందని, ఇదే జీవితం మనకు సరిపోతుందని, మన జీవితాల్లో కావలసిన వాటినన్నింటినీ బయట ఉన్న భయంకరమైన చెత్తను తీసుకొని వచ్చి నీ జీవితాన్ని నింపుకుంటూ ఉన్నావు. సెల్ ఫోన్లో చాలాసార్లు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అది యాపిల్ సెల్ ఫోన్ అయితే ఇంకా తలకాయ నొప్పి. నా కొడుకు ఒక యాపిల్ కొనిచ్చినాడు, దాన్ని ఎలా చేయాలో నాకు కూడా తెలియదు. దాంట్లో ఎప్పుడు చూసినా ఒకటి వస్తుంటుంది, యువర్ ఫోన్ విల్ బి హ్యాక్డ్, లేకపోతే యువర్ ఫోన్ విల్ బి వెంటనే ఉన్న యూజ్లెస్ టిన్ అంతా ఏం చేయమంటారు, డస్ట్బిన్ టిన్ ఏమంటారు, బిన్లో పంపించండి. పంపించేది ఏదో బిన్ ఆడుందో నాకు తెలియదు. జీవితంలో నువ్వు బిన్ ఏదో నీవు తెలుసుకోవాలి, నీ వేస్ట్ బిన్ ఏదో నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంలో నీవు అలవరించుకున్న చెడు అలవాట్లను నువ్వు తీసివేయాలి. నీ జీవితంలో నీకు అక్కరలేనివి, నీకు ఇష్టపడనివి, నీ శరీరానికి రుగ్మతలకు కారణమైన వాటిని వదిలివేయాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవు అతిథివని నువ్వు తెలుసుకోవాలి. పరిశుద్ధ పర్వతము మీద నిలబడగలిగిన స్తోమతను నువ్వు తెచ్చుకోవాలి. ఈ ఉదయకాలం అదే 34వ కీర్తనలో దేవుడు దావీదు రాస్తూ, యెహోవా భక్తులారా, ఆయన ఒక్కసారి కీర్తన గ్రంథం 34వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం అదే దావీదు రాసిన ఇంకొక కీర్తనలో ఏమంటాడో గమనించండి.
9వ వచనం 34:9, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి. we know that we are not permanent residents. మనం ఈ లోకంలో శాశ్వతంగా జీవించడం లేదని మనకు తెలుసు. బట్ యూ వాంటెడ్ టు బి ఎ జెంటిల్మెన్. బైబిల్ ప్రకారంగా బాగా గమనించాడు. ఎవడు జెంటిల్మెన్? రెండే విషయాలు. ఈ గుడారములో తను అతిథి అని, యెహోవా పర్వతమైన సియోనులో ఆయన స్థిర నివాసం ఉందని తెలుసుకున్నవాడు వాడు జెంటిల్మెన్ అండి బైబిల్ ప్రకారంగా. అలాంటి వారికి దావీదిచ్చే అతి శ్రేష్టమైన ఆశీర్వాదం యెహోవా యందు 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి. దేవునికి స్తోత్రం. ఆయన యందు భయభక్తులు నింపితే నీకు ఎలాంటి కొరత ఉండదమ్మా. యూ హ్యావ్ టు లర్న్ ఇట్. ఐ హ్యావ్ బీన్ లర్నింగ్ ఇట్. జీవితంలో మీరు తెలుసుకోవాలి. అది ఆర్థిక పరమైన ఇబ్బంది అయినా, అది శారీరక రుగ్మత అయినా, నీ పిల్లల యొక్క భవిష్యత్తు అయినా, నీ ఇంటిలో నీకు కావలసింది ఏదైనా బాగా గమనించండి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి. ఆయన యందు భయభక్తులు ఎప్పుడు ఉంచుతామండి? వెన్ యూ నో దట్ నథింగ్ ఈస్ గోయింగ్ టు స్టే విత్ యూ టుడే. నీ జీవితంలో ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్నది ఏది నీతో రాదని నువ్వు తెలుసుకున్న సత్యాన్ని నువ్వు గమనించినప్పుడు, పరలోకము నీ స్వాస్థ్యమని, ఆ పరలోకాన్ని గురించిన దేవుని గురించి, దేవుడి కార్యాన్ని గురించి నువ్వు ఆలోచించినప్పుడు, అప్పుడు ఆయన యందు భయభక్తులు వారికి ఏమీయో కొదవలేదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. దావీదు అంటున్నాడు, ఎవరైనా ఆకలిగా ఉంటారు కానీ సింహము పిల్లలు ఆకలిగా ఉంటాయా? సింహపు పిల్లలు, సింహానికి పిల్లలకు ఏం దొరక్కపోతే లాస్ట్ రిసార్ట్ ఏంటో తెలుసు, సింహము ఒకదాన్ని అటాక్ చేయదంట. ఈ వాక్యం గురించి నేను కొంచెం సింహాన్ని స్టడీ చేశాను. సింహము మామూలుగా దేనిని తన జీవితంలో ఒక్కదాని మీద దగ్గరికి వెళ్ళదంట. ఏదో తెలుసా? నీటిలో ఉన్న మొసలిని. సింహము నీటిలో ఉన్న మొసలిని అటాక్ చేయదట. ఒకవేళ రోజుల కొద్దీ తనకు ఏ జంతువు దొరక్కపోతే అది లాస్ట్కి ఏం చేస్తుందో తెలుసా? మొసలి మీద పడుతుందట. నీటిలోని మొసలి మీదకి వెళ్తుందట. గమనించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోవా యందు సింహపు పిల్లలు లేమిగొల్లపై ఆకలి కొనను, యెహోవా యందలి చూడండి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. వెన్ ఏ లయన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ కప్స్. సింహపు పిల్లలను గురించి సింహము అంత ఆశ, దాని గురించి దాని ఆకలి తీర్చాలని అంత ఆశ కలిగి ఉంటే, జెంటిల్మెన్, ఇఫ్ యు ఆర్ ఏ జెంటిల్మెన్, ఆలోచించండి. ఈరోజు నేను చెప్తున్నా, టుడే ఈస్ ఇంటర్నేషనల్ మెన్స్ డే. ఐఎమ్ ప్రీచింగ్ టు ద మెన్ టుడే. ఐ హోప్ ఈవెన్ ద ఉమెన్ విల్ అండర్స్టాండ్ దిస్. సింహపు పిల్లలు లేమిగొలరై ఆకలి కొనను, యెహోవాను రెండవది, మొదటిది భయభక్తులు కలిగి ఉండాలి, రెండవది ఆశ్రయించాలి. ఎవరినండి? బ్యాంక్ మేనేజర్ని కాదమ్మా, మీ తాతల ఆస్తిని కాదమ్మా, నీ బాసును కాదమ్మా, మరి ముఖ్యంగా ధనవంతురాలైన నీ భార్యను కాదమ్మా. వాక్యం ఏముంటుందంటే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలియో కొదవై ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బైబుల్ ప్రకారంగా హూ కెన్ బీ దట్ మ్యాన్? హూ కెన్ బీ దట్ జెంటిల్మెన్? మన జీవితాల్లో మనం గమనించాలి. ఎవరు జెంటిల్మెన్ ఈ లోకంలో? కుటుంబంలో కానీ సమాజంలో కానీ దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఆయన ఆనాడు ఆదికాండంలో మనం గమనిస్తే, ఆయన నోవహును చూసి, ఈ తరములో నాకు నీ ఒక్కడవే నిందారహితుడుగా నీతివంతుడుగా కనిపిస్తున్నాడని నోవహును పట్టుకున్నాడు. హీ థాట్ దట్ హీ ఈజ్ ఎ జెంటిల్మెన్. కానీ ఆ నోవహు ప్రళయము వచ్చి దేవుడు వారిని బయటికి పంపించిన తర్వాత వాక్యం అంటుంది, నోవహు తన యొక్క దేవుడు తనకిచ్చిన స్థలములో ఆయన ద్రాక్ష తోటను వేసి, కదా తెలుసు కదా మీకు, ఆ ద్రాక్ష రసాన్ని త్యాగి మత్తుడై దిగంబరి అయి పడిపోయాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, దేర్ ఈజ్ ఎ ఛాన్స్. నీ జీవితంలో నీవు లోకరీతిగా జెంటిల్మెన్గా నువ్వు కప్పుకున్న వస్త్రాలు ఒకరోజు నీ అంతకు నువ్వే తీసేసుకుంటావు. దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించగలిగితే, ఎఫెస్సులో దేవుడు చెప్పిన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించగలిగితే, ఈ ఉదయకాలం నువ్వు ప్రశ్నించుకోవాలి, ఆర్ యు ఏ జెంటిల్మెన్? కీర్తన 26 పొద్దున చదువుకున్నాం. ప్రభువా నాకు న్యాయము తీర్చుము, ప్రభువా నా ప్రార్థనను ఆలకించుము. నాకెందుకయ్యా ఇలా జరుగుతుంది?
నాకెందుకు, నేను ఏది ట్రై చేసినా ఎందుకు ఫెయిల్ అవుతున్నా, నా భార్య ఎందుకు ఇట్లా దిగజారిపోతుంది, నా పిల్లలు ఎందుకు మంచి మార్కుల్లో పాస్ కావడంలే, వీసా అప్లై చేసుకుంటే ఎందుకు రావడంలే. ఒకసారి ఆలోచించండి. దావీదు తన జీవితంలో తన మామయ్య సౌలు ద్వారా పరిగెత్తిపోతూ అంటున్నాడు, నాకు న్యాయం చెప్పి అయ్యా. దేవుడు అంటాడు, కమ్ ఆన్ స్టాండ్ బిఫోర్ మీ అంటాడు. అయ్యా, నా ఇంద్రియాలు, నా అంతరింద్రియాలు, నా హృదయాన్ని కూడా పరిశీలించు. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ జెంటిల్మెన్ టుడే, కెన్ యూ ఓపెన్ అప్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుట నిన్ను నీవు నిలబెట్టుకోగలుగుతావా? సిలువనే స్కానింగ్ మిషన్ ముందు నువ్వు నిలబడగలుగుతావా? ఈ ఉదయకాలం ఒకసారి జెంటిల్మెన్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మాట మీద నిలబడలేవాడు. అదే 15వ కీర్తనలో ఉంటాడు, అతడు మాట ఇచ్చిన తన మాటను తప్పడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన ద్రవ్యాన్ని వడ్డీకివ్వడట. నిరపరాధిని చెరుపు కొరకై లంచము పుచ్చుకొనడట. ఈ రీతిగా చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు. వై యు ఆర్ షేకెన్ ఎవ్రీడే? జీవితంలో ఎందుకు భయపడుతున్నావు? దేవుని గురించి ఎందుకు భయపడుతున్నావు? పరిస్థితులు దిగజారిపోతున్నాయి ఎందుకు అనుకుంటున్నావు? నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? బికాస్ యు క్లెయిమ్డ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ జెంటిల్మెన్ వేర్ యు ఆర్ నాట్. నీ అంతకు నువ్వు జెంటిల్మెన్ అనుకుంటున్నావమ్మా. అయ్యా, నీ అంతకు నువ్వు జెంటిల్మెన్ నువ్వు అనుకుంటున్నావమ్మా. నా అంత ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నా అంత గుడికి వచ్చేవారు లేరు, నా అంత మంచివారు లేరు అని నువ్వు అనుకుంటున్నావు. ఈ ఉదయకాలం నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ బైబిల్ ప్రకారంగా మన జీవితాల్లో మనం గమనిస్తే క్రైస్తవుడు జెంటిల్మెన్ అనిపించుకునేదానికి, క్రైస్తవుడు మ్యాన్, హౌ కెన్ ఎ మ్యాన్ బికమ్స్ ఎ జెంటిల్మెన్ బిఫోర్ గాడ్? ఆయన దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలుతో అంటాడు, దానియేలు, నీవు దేవునికి బహు ప్రియుడవయ్యా. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించకముందే పరలోకంలో నీ ప్రార్థన వినపడు. అబ్బా, నీవు ప్రార్థన చేయడం ప్రారంభము చేసిన వెంటనే పరలోకంలో డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిందటమ్మా. ఈ ఉదయకాలం నీ ప్రార్థనలు పరలోకానికి వెళ్తున్నాయా? అసలు ఈ రూప్ దాటిపోతున్నాయా? మన ప్రార్థన నువ్వు యథార్థంగా ప్రార్థన చేసేట నీ ప్రార్థనకు జవాబు రావాలి కదా. బికాస్ యూ ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఎ జెంటిల్మెన్, బట్ గాడ్ నెవర్ యాక్సెప్టెడ్ యూ యాజ్ ఎ జెంటిల్మెన్. ఈ ఉదయకాలం నీవు పరీక్షించుకోవాలి. 3 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ జెంటిల్మెన్? నీవు దేవుని ఎదుట నిందారహితుడుగా ఉండాలి అంటే, దేవుని ఎదుట నీవు బలానమ్మకమైన మంచి దాసుడుగా పిలువబడాలి అంటే, దేవుని ఎదుట నిన్ను నీవు నిలబడికి, ప్రభువా నాకు న్యాయం ఇవ్వయ్యా, నాకు తీర్పు తీర్చయ్యా, ఐ ఆమ్ ఎ జెంటిల్మెన్ లార్డ్, గివ్ మీ ద బెస్ట్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు అడగగలుగుతావు? నెంబర్ 1, నిర్మలమైన మనస్సాక్షి. ఇది మనుషులకు, స్త్రీలకు, పురుషులకు ఉండవలసిన మొదటి లక్షణం. నిర్మలమైన, క్రైస్తవుని ఆస్తి నిర్మలమైన మనస్సాక్షి. ద క్లియర్ కాన్షియస్నెస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనస్సాక్షి నీకు అబద్ధం చెప్పదు. నేను చాలాసార్లు ప్రసంగంలో చెప్పాను, నిన్ను నీవు బయటి వారికి అబద్ధం చెప్పొచ్చు. నువ్వు అబద్ధం చెప్తున్నప్పుడు లోపల కూడా ఉంటాడు, అది నీ మనస్సాక్షి. వాడు చెప్తాడు, అయ్యా నువ్వు అబద్ధం చెప్తున్నావయ్యా. 2-3 సార్లు వాడు చెప్తాడు నీతో, నువ్వు చెప్తున్నది ఎవరి మీద కోపడుతుంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనుకుంటా, ఫస్ట్ నువ్వు అంత కనుక్కో, ఏమనుకుంటూ తిడుతున్నావు అని చెప్పి లోపల ఉన్నాడు నీకు చెప్తాడు కూడా ఉంటాడు. దేవుడు నీకు ఒక మనస్సాక్షిని పెట్టాడు. అది గద్దించడం మనస్సాక్షి అయితే దేవునికి స్తోత్రం. ఆ గద్దించడం మనస్సాక్షిని చాలామంది చంపేసుకుంటున్నారు, ఒత్తి పారేస్తున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా మనస్సాక్షిని బట్టి మనం ఆలోచించకపోతే నువ్వు మాట్లాడతావు, నువ్వు అరుస్తావు, నీవు కోపపడతావు, నీవు కొనుగుతావు. ఆ పరిస్థితిలో, ఆ కోపంలో నువ్వు ఏదో అనేస్తావు. ఒక 10 నిమిషాల తర్వాత కూర్చొని ఉంటే ఏమనుకుంటావు? బా అరిచిండకూడదు కదా. భర్తలు చేసే పొరపాటు ఇదే. ఇంటికి వచ్చి అరిచేస్తారు, ఇంటికి వచ్చేనే కోప్పడేస్తారు. మరి 5 నిమిషాల తర్వాత అమ్మగారు మంచి మజ్జిగ తెచ్చిస్తేనే తాగి, అయ్యో ఏంది ఎట్లాడిస్తే నిన్ను, అవునా? ఆలోచించండి. నిర్మలమైన మనస్సాక్షి. నీ మనస్సాక్షి నీకు అబద్ధం చెప్పదు. నీ మనస్సాక్షిని నువ్వు గద్దించేటప్పుడు నువ్వు లోపడగలగాలి.
నిర్మలమైన మనస్సాక్షి నీకు ఎప్పుడు దొరుకుతుంది? మొదటి పేతురు 2వ అధ్యాయంలో పేతురు చెప్తున్నాడు, మరి పిల్లల వలె నిర్మలంగా మనము స్వచ్ఛంగా కల్తీ పాలు లేని వాళ్ళు తాగినట్టు మనం తాగడానికి ఇష్టపడాలంట. మనమై వాక్యము కల్తీ లేకుండా నీవు వినాలట. కలిపి చెడిపడిపోతూ చాలా అయిపోయింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం గమనించాలి. మన జీవితంలో మనం గమనించాలి. మొదటి ఆస్తి నిర్మలమైన మనస్సాక్షి. ఎక్కడి నుంచి దొరుకుతుందమ్మా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి. సమయం లేదు. మీరు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన మనిషి ఒక వ్యక్తిని నేను చూపించాలని. అది దానియేలు గ్రంథములో దేవునికి ప్రియుడైన దానియేలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో మొట్టమొదటిది నిర్దోషి నిర్మలమైన మనస్సాక్షి కావాలి అంటే క్రీస్తునందు నీ జీవితంలో నిర్దోషత్వం కలిగి ఉండాలి. అంటే ఒకరు నిన్ను పాయింట్అవుట్ చేయకూడదు, ఒకరు నిన్ను వేలెత్తి చూపకూడదు. నిర్దోషత్వం కలిగి ఉండాలి. ఒకడు నిన్ను దోషి అని నిలబెట్టకూడదు. దానియేలు నెబుకద్నెజరు సమయంలో దాసుడుగా వెళ్ళినవాడు. అతడు పరమజ్ఞాని. ఆయన రాజులు చేసిన పొరపాట్లకు ఇశ్రాయేలు ప్రజలందరూ వారందరూ చెరసాలకు నెబుకద్నెజరు వచ్చి వారిని తీసుకెళ్ళి దినవృత్తాంతం గ్రంథంలో మనం చదువుతున్నాం. నెబుకద్నెజరు వచ్చి వారిని బానిసలుగా తీసుకెళ్లారు. ప్రజలందరికీ సంకెళ్ళు వేశారు. ప్రజలందరికీ కాళ్ళకు బొండలు కట్టారు. వారిని చెరసాలలో పెట్టారు. చెరసాలలో పెట్టినప్పుడు ఆ రాజు నెబుకద్నెజరు మొదటి అధ్యాయంలో దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో అంటాడు, ఆయన ఒకటి పిలిచి ఒక నపంసకుణ్ణి పిలుస్తాడు. నపంసకుణ్ణి ఎందుకు పిలిచాడో తెలుసా? ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చిన మగవారినందరినీ, జాగ్రత్తగా వినాలి, ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చిన మగవారినందరినీ నపంసకులుగా చేసేశారు. వారు మొగత్వం కలిగి ఉంటే వారు మళ్ళీ పిల్లలు కంటారని, వారు అక్కడ ఉంటే వారి స్త్రీలకు కష్టమవుతుందని మంచిగా అందగారిని అందరినీ నపంసకుల్ని చేశారు. అందులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా ఉన్నారు. జీవితంలో నీకు ఏమి చేయలే దేవుడు. నపంసకుడు కాదు కదా, నీ చిటికెన వేలును కూడా దేవుడు ఇంకా శత్రువు చేత నీకు బాధ కలిగించలే. జీవితంలో నీవు అడిగిన ప్రతిదీ దేవుడు సమకూరుస్తున్నాడు. నీవు చేయకపోయినా మీ అమ్మ చేసిన ప్రార్థన వల్ల, మీ నాన్న వల్ల, నిర్దోషత్వం వల్ల నీ జీవితంలో నీకు కలిగినవన్నీ నీవు చెడ్డవాడివైనా మీరు చెడ్డవారయ్యండి మీకు మంచి ఇవ్వలను మీ తల్లిదండ్రులు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. గమనించాలి. అయినా మనం దోషంతోనే జీవిస్తున్నామే. అలాంటి దానియేలు తన జీవితంలో ఏది చేయలేదండి. డూ యు నో వాట్ హీ డిడ్? హీ క్యారీడ్ ఓన్లీ ద ఇజ్రాయెల్స్ ఎథిక్స్ అలాంగ్ విత్ హిమ్. ఇశ్రాయేలీయుల యొక్క ధర్మశాస్త్ర గ్రంథములో చెప్పబడిన 10 ఆజ్ఞలు తన మనసులో ఉంచుకొని ఆయన బానిసగా వెళ్ళాడమ్మా. నిర్మలమైన మనస్సాక్షి కావాలంటే గమనించాలి. రాజు ఇశ్రాయేలులో నుంచి వచ్చిన బానిసలందరినీ చేసి వారిలో ప్రజ్ఞావంతులను, జ్ఞానవంతులను, వివేకం కలిగిన వారిని ప్రత్యేకం చేయమన్నాడు. ప్రత్యేకం చేసి వారికి A1 ఫుడ్, రాజు తినే ఆహారం ఇవ్వమన్నాడు. కానీ దానియేలుకు తెలిసిన విషయం ఏంటంటే, రాజు ఆహారము రాజు వీళ్ళకు పెట్టే కంటే ముందు ఆయన తన దేవతకు సమర్పించి ఆ మిగిలిన వాటిని వీళ్ళకు పెడుతున్నాడు. నిర్గమాకాండము సంఖ్యాకాండములో ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన వాక్య, విగ్రహములకు అర్పించిన వాటిని నీవు తినకూడదు. నిర్మలమైన మనస్సాక్షి కావలసిన జెంటిల్మెన్ మీతో మాట్లాడుతున్నా. తన జీవితంలో తను తప్పు చేయకపోయినా బానిసగా తీసుకుపోయాడు. తన జీవితంలో తను అపరాధము చేయకపోయినా ఆయన బానిసగా తీర్చబడ్డాడు, చెరసాలలో ఉన్నాడు. మంచి యవనస్తుడు, అందగాడు, తనకు కావలసిన దేవుని జ్ఞానం కలిగిన దానియేలు నపంసకులుగా చేయబడ్డాడు. అలాంటి వాడు హేగే ఆ నపంసకుల అధిపతి హేగేతో ఏమంటాడో తెలుసా? అయ్యా, నాకు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నాకు ఇంత బానిసత్వంలో నేను జీవిస్తూ ఉన్నా, రాజు తినే మాంసాహారం నాకు వద్దయ్యా, నాకు కూరగాయలు ఇప్పించండి అయ్యా. ఎందుకు కూరగాయలను ఆ దేవతకు అర్పించరు? నాకు కూరగాయలు ఇప్పించడా, నేను వండుకొని తింటానయ్యా. ఫ్రీగా బిర్యానీ వస్తే పడేస్తారమ్మా?
ఫ్రీగా బిర్యానీ వస్తే పడేస్తాడా? ఫ్రీగా ఒక గొర్రె తొడలిస్తే పడేస్తాడా? అది హనుమంతునికి ఇచ్చినా లేకపోతే గణేష్ ముందు పెట్టినా ఏముంది కడుక్కుంటే పోతుంది అనే రకం కదా మనము. దానియేలు అంటాడు, మా దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ, విగ్రహాలకు అర్పించిన వాటిని నేను ముట్టను, వాటిని తినను. నిర్దోషత్వం మన జీవితాల్లో ఉందమ్మా? ఈ ఇంటిగ్రిటీ ఉందా? అది పాపపు సొమ్మైనా, అది పాపపు ఫుడ్ అయినా, అది పాపము చేత వచ్చిన లాభమని తెలిసినా కూడా మన జీవితాలలో దానిని అందుకొని దాన్ని స్వీకరించి, అందుకే కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా అతని దృష్టికి నీచుడు అసఖ్యుడు. జీవితంలో గమనించండి, ఒక విగ్రహారాధన చేసేవాడు, ఒక భక్తిహీనుడు, ఒక నీతి లేనివాడు, ఒకడు దేవుని గురించి సరైన అవగాహన లేనివాడు, దౌష్టుడైన వాడు, వాడి జీవితంలో, నీ జీవితంలో వాడు ఎదురు పడినప్పుడు, ఆనాడు దానియేలు అపవిత్రమైన తిండి తినడానికి ఇష్టపడలేదండి. ఈ దినం జెంటిల్మెన్, ఆర్ యు నాట్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ద పీపుల్ హూ ఆర్ నాట్ విత్ ద వరల్డ్? లోకంలో ఉన్న వారితో నువ్వు స్నేహం చేయడం లేదా? దేవుని గురించి తులనాడే వాళ్ళతో నువ్వు జతకట్టడం లేదా? జీవితంలో నీవు అన్నిటినీ మర్చిపోయి, దేవుని ఆజ్ఞలన్నిటినీ మర్చిపోయే దుష్టుల సంఘములో నువ్వు చేరలేదా? దుష్టులతో నువ్వు సహవాసం చేయలేదా? మొదటి కీర్తన ఏమంటుందా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, చెప్పాలి, పాపముల మార్గమున అపహాసుకులు కూర్చున్న చోట అంటావా? ఎవడన్నా మంచిగా ఏదన్నా మంచి హోటల్లో, 5 స్టార్ హోటల్లో నిన్ను పిలిచాడనుకోండి, వాడు దరిద్రుడని తెలిసిన ఫ్యామిలీని అంతా తీసుకుపోతావు కదా. కెన్ యూ డేర్ ఎనఫ్ టు సే ఐ డోంట్ వాంట్ టు కమ్ బికాస్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఆర్ నాట్ మై కేటగిరీ అని చెప్పగలుగుతావా? అందుకే నీవు జెంటిల్మెన్ కాలేకపోతున్నావు మా దేవుని ఎదుట. ఈ ఉదయకాలం మొదటిది తన జీవితంలో నిర్దోషత్వం. వాక్యమును ముందుంచుకొని భోజనము చేసేవాడట దానియేలు. ప్రార్థన చేయకనే ప్లేట్లు పెట్టి తినే రకం మనం కదా. చాలామంది ప్రార్థన చేయకనే అన్నము మింగే వాళ్ళని ఉంది. దేవునికి స్తుతించక ఆహారము మింగువారలారా అని ఉంది సామెతల్లో. ఆలోచించండి. నీవు నిర్మలమైన మనసాక్షి కావాలి అంటే నీవు దేని విషయంలో కూడా అపవిత్రుడు కాను. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు ఆయన దృష్టికి అంగీకారం కావాలి. తినే తిండిలో అంత పరిశుద్ధత కావాలని దానియేలు కోరితే ప్రియుడుగాడా దేవునికి? మన మాటల్లో, మన పాటల్లో, మన ఆలోచనల్లో, మన యొక్క వ్యక్తిత్వంలో, మన యొక్క సంభాషణలో యథార్థంగా చెప్పండి, నిర్దోషత్వం ఉందా? ఈ ఉదయకాలం నిన్ను నీవు మొదటిది దానియేలులో మనం గమనించేది ఆయన నిర్దోషత్వం. ఆయన వాక్యమును ముందుంచుకున్నాడమ్మా. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఒక దేవుని వేలు వచ్చి రాసిందాడా? రాజు వణుకుతున్నాడు, అందరినీ పిలిపించాడు, ఎవ్వరికి చేతగాలే. లాస్ట్కు రాజు ఏమంటాడంటే, ఈ యొక్క రాతను చదివిన వానికి నేను అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తా, డబ్బులు ఇస్తా, నా ఒక సింహాసనం మీద కూర్చోబెడతా, నేను ఎక్కే గాడిద మీద తిప్పుతా, వాడిని దాసుడైతే వానికి ఫ్రీడమ్ ఇచ్చేస్తా అంటాడు. ఎవడు రాడు. దానియేలును వాళ్ళమ్మ చెప్తుంది, మీ నాన్న టైంలో అహేశ్వరరావు రాజుకు చెప్తుంది, మీ నాన్న నెబుకద్నెజర్ టైంలో ఒకడు ఉన్నాడయా, దానియేలు ముసలోడైపోయింటాడు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండే ఆయన, ఎక్కడున్నాడో వెతుకు, ఆయన చదువుతాడయా, ఈ దేవదూతల భాష ఇది అని వాళ్ళమ్మ చెప్తుంది. వాళ్ళ అమ్మ చెప్పిన రీతిగా దానియేలును పిలిపిస్తారు. దానియేలు రాజ్యానికి వస్తాడు. ఇక్కడ కూర్చున్న జెంటిల్మెన్, రాజు ఇచ్చిన ఆ యొక్క ఆఫర్స్ మొదట చదువుకొని మనం వెళ్తామేమో లోపలికి. దానియేలు లోపలికి వెళ్ళినప్పుడు ఏమన్నాడో తెలుసా? రాజా, నీ బహుమానములు నీ దగ్గర పెట్టుకో. ఎవరికి కావాలా? నీవు చెప్పిన బహుమానాలు నీ దగ్గర పెట్టుకో రాజా, కానీ అది దేవుని చేరాత. నేను చదువుతానయ్యా. మెనే టెకేల్ ఆఫర్సెస్. నీవు దేవుని త్రాసులో తూచగా నీవు తక్కువగా గడపడ్డావు. ఈరోజు నీ జీవితంలో దేవుడు మెనే టెకేల్ ఆఫర్సెస్ రాస్తే, ఈరోజు దేవుడు ఆ రాత నీ హృదయము మీద ఈ దినము రాస్తే, ఈరోజు నీ ఇంటిలో పడుకున్న పడక గదిలో దేవుడు అది రాస్తే, మెనే టెకేల్ ఆఫర్సెస్ దేవుడు రాస్తే, నీ నిర్దోషత్వం ఎలా కనపడుతుందమ్మా? నీ నిర్మలమైన మనస్సాక్షి ఎలా ఉంటుందమ్మా?
మన జీవితాల్లో జెంటిల్మెన్ మీరు గమనించాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు మొదటిది నిర్దోషత్వం దానిలో ఉండే. రెండవది క్రీస్తును ఆ నిర్మలమైన మనస్సాక్షి కావాలంటే క్రీస్తునందు ప్రేమన ఆయన ఆధ్యాత్మిక పోషణను ఆశించేవాడు. ఆయన ఆధ్యాత్మిక పోషణను ఆశించేవాడు. కూర్చున్న వాళ్ళు ఆదివారం కనపడకుండా ఆధ్యాత్మిక పోషణకు ఇష్టపడని వారు క్షమించండి. యు డోంట్ వాంటెడ్ టు నో అబౌట్ గాడ్. వాట్ డిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ద హోల్ డే? ఈ ఆదివారము కాకుండా సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మీరు రావడం లేదు. ఎందుకో తెలుసా? మీరు బయట లోకాన్ని అన్వేషిస్తున్నారు. ఏం సంపాదించుకున్నారమ్మా? రోగము తప్ప. ఆయన ఆధ్యాత్మిక పోషణను ఆశించేవాడు. రాజు ఒక తీర్మానం చేశాడు, ఎవడైనా ప్రార్థన చేస్తే వాణ్ణి సింహపు బోనులో వేస్తానని. దానియేలు గ్రంథంలో ఉంది. అట్టి ఆజ్ఞ విడుదలైందని దానియేలుకు తెలిసి ఆయన ముమ్మారు ప్రార్థించినట్టు తన కిటికీలను తెరుచుకొని యెరూషలేము వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడట. మీరు ప్రార్థనలు అనండి, ప్రసంగాలు అనండి, ప్రభు వస్తున్నాడనండి, యు ఆర్ నాట్ వరీడ్. మనకు ఆధ్యాత్మిక పోషణ లేకపోతే నీ నిర్మలమైన మనస్సాక్షి నీకు దొరకదమ్మా. హూ విల్ క్వశ్చన్ మై కాన్షియస్నెస్? నా కాన్షియస్నెస్ దేవుడు తప్ప ఎవడమ్మా పరీక్షించేది? నా భార్య కూడా ప్రశ్నించలేదమ్మా. లోపల నా వాడు నా ఇష్టానుసారంగా జరిగిస్తుండగా భార్యకు కనపడనివి ఎన్ని చేస్తున్నానో నేను కదా. నీ నిర్మలమైన మనస్సాక్షికి ఆధ్యాత్మిక పోషణ కావాలని నీకు తెలియదా? ఇట్టి ఆర్డర్ వచ్చిందని దానియేలుకు తెలిసి ప్రార్థన చేస్తుంటే ఏం చేశారమ్మా దానియేలు? చెప్పాలి. ఎత్తుకుపోయి సింహపు బోనులో వేశారా? జెంటిల్మన్ అనే క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడమ్మా? రాజును చంపకు చల్లు అనిపించకూడదా? సింహాలను చంపేసిండకూడదా? దేవుడు చేయడు తల్లి. నీకు నిర్మలమైన మనస్సాక్షి ఉంటే సింహపు నోళ్లను కుట్లు వేసేవాడమ్మా నా దేవుడు. నెక్స్ట్ డే ఆ రాజు వచ్చేడుతున్నాడు, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నీవు అనుదినము సేవిస్తున్నాను. దేవుడు సింహము నుంచి తప్పించాడా? ఆడ 20 సింహాలు ఉన్నాయి. నెలల కొద్దీ దానికి తిండి పెట్టలే. ఒక్క మనిషిని వేశారు, ఒక సెకండులో చంపేయాలి. జీవము గల దేవుణ్ణి ఆధ్యాత్మిక పోషణ కొరకు ఎదురు చూశాడండి దానియేలు. కెన్ ఐ ఆస్క్ యూ, మీ హృదయాలతో నేను అడుగుతున్నా, డిడ్ యూ రీడ్ యువర్ బైబిల్ టుడే? నీ బైబిల్ నువ్వు చదువుకున్నావా? మనకు దేవుని మాటలు అక్కర్లే. పొద్దున 6:30 నుంచి 9:30 గుడికి వచ్చేదాకా మాట్లాడుతూనే ఉన్నారు కదా మీరు. దేవునితో ఎంతసేపు మాట్లాడినారు తల్లి? అమ్మ ఏం చేసావే? ఏం కొట్టుకుంటావే? ఏం పూసుకుంటావే? అదేనా? ఏం పూసుకుంటావే? ఆధ్యాత్మిక పోషణ ఉందా? దేవునితో మాట్లాడారా? దేవుడి మాటలు విన్నారా? దేవుడి మాటలు గమనించారా? మొదటిది నిర్దోషత్వం, రెండవది ఆధ్యాత్మిక పోషణ దానియేలుకు, మూడవది దేవునిపై ఆధారపడేవాడు. ముసలోడైపోయాడు. దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి. చివరి అధ్యాయంలో దానియేలు అంటాడు, అయ్యా మేము ఇక్కడ బానిసలుగా బతుకుతున్నాం, నువ్వు మంచి దేవుడవయ్యా, నేను నాతో పాటు ఉన్న వాళ్ళమంతా పాపులమయ్యా, మమ్మల్ని తప్పకుండా ఈ భయంకరమైన బానిసత్వం నుంచి తీసివేయ్యా. దేవుడు ఏం చేసాడో తెలుసా? బానిసత్వం నుంచి విడిపించేది కాదు, పరలోకాన్ని చూపించేశాడు ఆయనకు. ఏం మాట్లాడతావు దానియేలు? నువ్వు మళ్ళా ఇశ్రాయేలు పట్టణానికి ఎందుకు వెళ్తావు దానియేలు? నీకు పరలోక రాజ్యం చూపిస్తా. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చూపిస్తా. పరలోక రాజ్యం నువ్వు ఎక్కడుంటావో చూపిస్తా. దేవుని మీద ఆధారపడేవాడికి ఆ పరిశుద్ధ పరమత్వము తప్ప వేరేది ఆలోచన ఉండదమ్మా. నిర్మలమైన మనస్సాక్షికి 3 టాబ్లెట్లు. ఒకటి నిర్దోషత్వం. నోబడీ షుడ్ పాయింట్ యూ అవుట్. నీ మాట వల్ల కానీ, నీ ప్రవర్తన వల్ల కానీ, నీ భక్తి వల్ల కానీ, చివరికి నీ తిండి వల్ల కానీ సాతాను నిన్ను పాయింట్అవుట్ చేయకూడదు. రెండవది ఆధ్యాత్మిక పోషణ. సంఘముల మీద నీవు ఆధారపడకపోతే నీ మీద నువ్వు ఆధారపడు. సంఘములో పాస్టర్కు నీకు ఇష్టం లేకపోతే దేవుని మీద కోప్పడకు తల్లి. ఇది బైబిల్ దేవుని వాతమ్మ, చేపరాత తల్లి. ఇది నీవు చదవడం మానివేస్తే నీ హృదయంలో దేవుడు మెనే టికెట్ రిఫార్సీస్ రాస్తాడు, గమనించు. మూడవది దేవునిపై ఆధారపడటం నేర్చుకున్నామా.
దేవునిపై ఆధారపడేవాడు మొదట గమనించాలి, అయ్యా నాకు తీర్పు తీర్చు. 26వ కీర్తన, నాకు తీర్పు తీర్చు, నా అంతరంద్రాలు చూడు. యూ కెన్ సర్చ్ మీ ఓ లార్డ్, యూ కెన్ సర్చ్ మీ అండ్ సీ దట్ నథింగ్ విచ్ డిస్ప్లీజెస్ యూ ఇస్ దేర్ ఇన్ మై లైఫ్ అనగలుగుతామా? సర్చ్ మీ ఓ హార్ట్ ఓ లార్డ్. ఈరోజు నా హృదయాన్ని, నా మనస్సును నువ్వు వెతుకయ్యా. నీకు ఆయాసకరమైన ఏమైనా మార్గం ఉంటే నాకు చెప్పయ్యా. పై నుంచి కింద దాకా మొత్తం ఆయాసమే కదా. పక్కన మంచి చీర కట్టుకుంటే ఆయాసం, అవునా? నగలు వేసుకుంటే ఆయాసం, మంచి బట్టలు వేసుకుంటే ఆయాసం, మంచి వాసన వచ్చిన ఆయాసం ఇది దినాల్లో, అవునా? ఆలోచించండి అమ్మా. మనస్సాక్షి కావాలి, నిర్మలమైన మనస్సాక్షి, జెంటిల్మెన్. మొట్టమొదటిది నిర్మలమైన మనస్సాక్షి. రెండవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. ఇక్కడ రెండవది ప్రభువుతో వ్యక్తిగత అనుభవం. జెంటిల్మెన్ అండ్ జెంటిల్ ఉమెన్, మీ జీవితాల్లో దేవుడు నీ నుండి కోరుకున్నది ప్రభువుతో వ్యక్తిగత అనుభవం. దానిని చాలామంది రక్షణ అంటారు, చాలామంది దాన్ని సాల్వేషన్ అంటారు, చాలామంది విశ్వాసిగా తీర్చబడ్డం అంటారు, చాలామంది పరలోకపు పౌరసత్వం అంటారు. ఏమన్నా పిలుచుకోండి, నా మాటల్లో అది ప్రభువుతో వ్యక్తిగత అనుభవం. చాలామందితో నేను ఈ ప్రశ్న వేసా. యేసయ్య తెలుసు కదా మీకు? యేసయ్య తెలుసా మీకు? యేసయ్య తెలుసా అండి? తెలుసా? యేసయ్యకి మీరు తెలుసా అండి? యేసయ్యకి మీరు తెలుసా? నాకైతే కాన్ఫిడెన్స్ ఉందమ్మా, యేసయ్యకి నేనైతే తెలుసు. మీకు తెలుసా? యేసయ్యకు మీరు తెలుసా? కాన్ఫిడెంట్గా చెప్తారా? పొద్దున ఎన్ని గంటలు మాట్లాడాడు ఆయన నీతో? ఏమని చెప్పాడా? ఏమని చెప్పాడా? పొద్దున ఏమన్నా నీకు చెప్పాడా? చెప్పింది చేయడానికి కరెక్ట్గా ఉన్నావా? దేవుడు ఎప్పుడైనా ఏదైనా చెప్తాడా? దేవుడు ఏదైనా ఎవరికైనా చెప్తాడా? చెప్తాడు, వినడానికి నీవు ఇష్టపడితే కదా. డిడ్ యూ వెయిట్ ఆన్ గాడ్ టు లిసన్ టు హిమ్? ప్రభువుతో వ్యక్తిగత అనుభవం ఉందా? కొర్నేలియస్, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కొర్నేలియస్ ఎలాంటి వాడో తెలుసా? మనలాంటి వాడే, జెంటిల్మెన్. ఆయన జెంటిల్మెన్ అమ్మా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి, కొర్నేలి అని పలుచుట దర్శనముగా తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగినందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా. ఇంకేం కావాలి తల్లి చెప్పండి? నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. జాగ్రత్తగా వినాలి. He is praying to God. He is praising God without knowing that God. కొర్నేలి తన జీవితంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు, దేవుని పేరున ధర్మకార్యాలు చేస్తున్నాడు. కానీ దేవుడు ఎవరో సరిగ్గా తెలుసుకోలేకుండా చేస్తున్నాడు. కూర్చున్న చాలా మందికి యేసయ్య తెలుసు. ఐ డోంట్ సే దట్ యు డోంట్ నో జీసస్. మీకు చాలామందికి యేసయ్య బాగా తెలుసు తల్లి. చిన్నప్పటి నుంచి యేసే కదా, యేసే నా ఆశ్రయము కదా, అవునా? యేసే నా ఆశ్రయము, యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడు. ఎవరికి? అందరికీ ఆయనే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి ఇంకేం కావాలండి? కొర్నేలి చాలా మంచివాడు. కొర్నేలిని గురించి చాలా మంచి ప్రార్థనలు రాయబడ్డాయి. ఆయన భక్తిపరుడు, ఇంటి వారందరిలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేయించేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ హీ వాజ్ నాట్ నోయింగ్ ద గాడ్ టు హూమ్ హీ ప్రేడ్. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవుని గురించిన సరైన అవగాహన లేనివాడు. అందుకే నేను అంటున్నా, ప్రభువుతో వ్యక్తిగత నీకు అనుభవం ఉందే. ప్రభువుని గురించి విన్నావు, ప్రభువుని గురించి తెలుసుకున్నావు, ప్రభువుని గురించి చాలా విషయాలు చర్చించావు, ప్రభువుని గురించి ఆలోచించావు, ప్రభువుని గురించి పాటలు కూడా రాశావు. నీకు ప్రభువుతో అనుభవం ఉంది, ప్రభువుతో వ్యక్తిగత అనుభవం లేదు. ఆ దూత వచ్చి అంటుంది, నీవు చేసిన మంచి కార్యాలన్నీ పరలోకానికి నిలిపితే, కానీ నీకు ఆ దేవుడు తెలియదే. వెంటనే యొప్పేకు
పేతురు దగ్గరికి పంపించు, నా సేవకుడు ఉన్నాడు, ఆయన నన్ను గూర్చి చెప్తాడు. ఆయనను పిలిపించు, నన్ను గూర్చి చెప్తాడు. ఆయన నన్ను గూర్చి చెప్పినప్పుడు నన్ను గూర్చిన సరి అయిన వ్యక్తిగత అనుభవం ఎలానో నువ్వు నేర్చుకుంటావు. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 31వ వచనం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకములో ఉంచబడిన కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోని ఇంట ఉన్నాడు, దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. ఆలోచిస్తున్నారా? హీ వాజ్ డూయింగ్ గుడ్. ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యాలు చేసేవాడు, గుడికి వచ్చేవాడు, పాటలు పాడేవాడు, కొరలో కూర్చుండేవాడు, కానుకలు ఇచ్చేవాడు, అన్ని చేస్తున్నాడు. హీ వాజ్ ఎ మ్యాన్, బట్ గాడ్ డిడ్ నాట్ కాల్ హిమ్ ఎ జెంటిల్మెన్. కూర్చున్న మీరు దేవుని గురించి చాలా తెలుసమ్మా, కానీ వ్యక్తిగతంగా దేవుని ఎరిగారా? క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనిస్తే 40వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతులు ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుచున్నారు వినిది. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమున వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీవు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంటే ప్రతిదీ ఆయన మాట ప్రకారంగా చేయటానికి ఇష్టపడతావు. నీ మాట ఆయన మాట ముందు చెల్లదమ్మా. నీ చిత్తం ఆయన చిత్తం ముందు జరగదమ్మా. యేసు ప్రభు హీ వాజ్ డిక్లేర్డ్ ఎ జెంటిల్మెన్ ఓన్లీ ఇన్ గెత్సెమనీ. తెలుసా? ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తము జరుగునుగా కానీ ఎప్పుడు అన్నాడండి? గెత్సెమనీలో అన్నాడు. వ్యక్తిగత అనుభవం ఉన్నవాడు దేవుని చిత్తాన్ని కొరకు ప్రయాసపడతాడు. వ్యక్తిగత అనుభవం ఉన్నవాడు దేవుని సంతోష పెట్టడానికి ప్రయాసపడతాడు. మనమైతే మొదట నన్ను, తర్వాత నా భార్యను, తర్వాత నా పిల్లలను, తర్వాత నా సంఘాన్ని, సంఘములో ఉన్న చాలామందిని సంతోష పెట్టడానికి ప్రతినిత్యం ప్రయత్నం చేస్తుంటాం. అంతేనా? వ్యక్తిగత అనుభవం ఉన్నవాడు మొదట దేవుణ్ణి సంతోష పెడతాడు. కొర్నేలియస్ ప్రార్థనలు చేశాడమ్మా, ధర్మకార్యాలు చేశాడమ్మా, కానీ దేవుని గురించి తెలుసు. డూ యూ నో జీసస్ పర్సనలీ? నీకు మంచి ఫ్రెండ్ అయితే ఈరోజు మాట్లాడేదాన్ని కదా. పొద్దున్న లేస్తేనే హాయ్ గుడ్ మార్నింగ్ అని పెడతాం కదా. దేవునికి పెట్టారా? దేవునికి పెట్టారా? ఇర్మియా 33:3 అని చెప్పాడు కదా, కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ యూ. వేరే వాళ్ళకు గుడ్ మార్నింగ్ చెప్పే కంటే ముందు దేవుడికి గుడ్ మార్నింగ్ చెప్పారా? లేస్తేనే మొదట ప్రభువా నీకు స్తోత్రం, అయ్యా ఎట్లున్నావయ్యా అడిగారా దేవుణ్ణి? నేను దేవుణ్ణి ప్రతిరోజు అడిగే మాట ఇదే, గాడ్ హౌ ఆర్ యూ మ్యాన్, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ అలైవ్. ఆలోచించండి. ప్రభువుతో వ్యక్తిగత అనుభవం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సౌలుకు లేనిది దావీదుకు ఉన్నది అదే అమ్మా. ఇతన్ని దేవుడే చేశాడు రాజుగా. సౌలుకు లేనిది, సాల్ వాజ్ ఎ మ్యాన్, డేవిడ్ వాజ్ ఎ జెంటిల్మెన్. ద డిఫరెన్స్ ఈస్ సాల్ వాజ్ నాట్ హ్యావింగ్ గాడ్ విత్ హిమ్ అండ్ డేవిడ్ హ్యాడ్ గాడ్ ఆల్ ద టైమ్ ఇన్ హిస్ లైఫ్. ఆలోచించండి. సౌలుకు దావీదుకు, మొదటి రాజైన సౌలుకు రెండవ రాజైన దావీదుకు ఉన్న వ్యత్యాసం ఇదే అమ్మా. హీ వాజ్ ఎ మ్యాన్ బట్ డేవిడ్ వాజ్ ఏ జెంటిల్మెన్. ఆర్ యూ ఎ మ్యాన్ ఆర్ ఎ జెంటిల్మెన్? నీ అంతకు నువ్వు ప్రశ్న చేసుకో. నీతో వ్యక్తిగత దేవుడు నీతో ఉన్నాడా? ఈ దినం దేవుడు నీతో మాట్లాడతాడా? కొర్నేలియస్ హీ వాజ్ ఎ మ్యాన్, గాడ్ స్పోక్ టు హిమ్ అండ్ టర్న్ ఇంటూ ఎ జెంటిల్మెన్. పరిశుద్ధాత్మ దిగిందట, దేవుని యొక్క కుటుంబంలో చేరాడట. మనమంతా పరిశుద్ధాత్మతో బాప్తిసం తీసుకున్నామమ్మా. మనమంతా పరిశుద్ధాత్మతో బాప్తిసం తీసుకున్నాం కదా. ఎప్పుడైనా ఆలోచించారా ఇది దేవుని ఇల్లని, దేవుని కుటుంబంలో చేరారని? ఒకడు పెళ్లి చేసుకుంటే, మన కుమార్తెను వేరే వాళ్ళ ఇంటికి పెళ్లికి ఇస్తే
ఎంత కష్టమైనా వెళ్ళి ఆ కుటుంబము నాశనం కాకూడదని మనం ఎంత ప్రయత్నం చేస్తాం కదమ్మా. దేవుని ఇంటినేందమ్మా అంత లైట్గా తీసుకుంటాం. డోంట్ కేర్. ఇది దేవుని ఇల్లు. నా సంఘాన్ని పాడు చేసిన వారిని ఏమంటా, నేను వాణిని పాడు చేస్తా. వ్యక్తిగత అనుభవం ఉన్నవాడు దేవునితో సహవాసం పెంచుకుంటాడు, తెంచుకోడు. ఈ ఉదయకాలం గమనించండి, క్రీస్తున్న మొదటిది నిర్మలమైన మనసాక్షి దానియేలుకున్నదే. వ్యక్తిగత అనుభవం కొర్నేలీకున్నదే. మూడవది యేసు నామము పట్ల అభిలాష. యేసు అంటే చచ్చిపోవాలమ్మా. యేసు అంటే చచ్చిపోవాలంతే. యేసు అనే నామానికి, యేసు అనే మాటకు మనం పడి చావాలమ్మా. ఎవడన్నా అవతలోడు వస్తుంటే వద్దురా దేవుని గురించి మాట్లాడుతురా అనేవాళ్ళు చాలా మంది అయినారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని మీరు గమనించలే. మన జీవితంలో యేసును గూర్చి, యేసు నామాన్ని గూర్చిన అభిరుచి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అభిరుచి హోటల్, రైట్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నేమ్ ఆఫ్ జీసస్, విచ్ ఈస్ ద మోస్ట్ ప్లెజెంట్ నేమ్ ఇన్ ద వరల్డ్. యేసు నామం అందుకే ఈరోజు అన్ని నామం కన్నా వాడడం పాట. ఆయన నామం పైకెత్తబడాలి నీ జీవితం ద్వారా. ఆయన నామం పైకెత్తబడాలి. ఆయన నామము తప్ప ఇంకొక నామం మేము ఎరగం. పేతురు యోహాన్లు ఆ యొక్క గుడి దగ్గర ఏమన్నారమ్మా? బంగారము వెండి మా దగ్గర లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. ఏముందమ్మా వాళ్ళకు వాస్తవానికి వాళ్ళ పేర్లు ఉన్నాయి, పేతురు యోహానులు. వాళ్ళు అంటారు మా పేర్లు మేము ఎప్పుడో మర్చిపోయామండి, మా పేర్లు మేము ఎప్పుడో మా గుర్తు కూడా రావండి. మాకు ఒకటే పేరు ఉందండి. ఏం పేరండి? యేసునామం. నజరేయుడైన యేసునామం. జీవితంలో ఎప్పుడైనా ఈ పేరును ధ్యానించావా? ఈ పేరును వాడుకున్నావా? కష్టం వచ్చినప్పుడు, దయ్యాలు పట్టినప్పుడు అప్పుడు మాత్రమే పనికొస్తాయా? జీవితంలో ఈ నామానికి ఉన్నంత శక్తి, ఈ నామము ద్వారా నీకు వచ్చిన ముక్తి, ఆ నామము కలిగిన వ్యక్తిని నువ్వు కలిగి ఉంటే ఆలోచించు. యేసు పట్ల, యేసు నామము పట్ల అభిరుచి. ప్రతి ఇంటిలోనికి తూడుతున్నాడు. యేసు నామము జయం జయం పాడే వాళ్ళను తలకాయ పట్టుకుంటున్నాడు, జుట్టు పట్టుకొని లాగి చంపుతున్నాడు. ఎవడమ్మా వీడు? సౌలు. ఎవడు ఆ నామమున ఎవడైనా పాటలు పాడుతుంటే లోపలికి వెళ్ళి వారి జుట్టు పట్టుకొని వచ్చి లాగుతున్నాడు. గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నాడు, యేసునామం పాడే వాళ్ళందరినీ నేను చంపేస్తాననే. యేసునామమును పాడేద్దామని, చంపేద్దామని ఆ దినాల్లో కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు తల్లి. ఈ రోజులో మోడీ గవర్నమెంట్ ఏం తక్కువ కాదు. జాగ్రత్తగా గమనించండి. సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేసింది. వాళ్ళు సౌలు కోసం ప్రార్థన చేసింటారా? వాళ్ళు సౌలు కోసం కూడా ప్రార్థన చేశారమ్మా. దమస్కు అయిన తిన్నని మార్గంలో పోతుంది. జాగ్రత్తగా వినాలి. యేసునామం ఎందుకు ఈయనకు పిచ్చైపోయింది? యేసునామము ఎందుకు పౌలుకి యేసునామం అంటే పిచ్చి. అప్పటిదాకా చంపుదామన్న పిచ్చి, ఆ నామము లేకుండా చేద్దామన్న పిచ్చి. దమస్కు అయినా తిన్నని మార్గం కూడా పోతున్నాడు. యేసు కనిపించాడు. ఆ వెలుగులో ఆయన కింద పడి చూపు పోగొట్టుకున్నాడు. చూపు పోగొట్టుకున్న ఆయన అన్నమాట ఏంటో తెలుసా? నువ్వు ఎవడవయ్యా? నీవు ఎవడవు? నేను ఒక యేసునామమును ఏమంటాడు తెలుసా? నీవు శిక్షిస్తున్నా యేసునామం. ఆలోచించారా? నీవు శిక్షిస్తున్నా. వాస్తవానికి సౌలు ఎప్పుడు కొట్టాడండి యేసును? సౌలు యేసును కొట్టే అంత గొప్పోడండి. సౌలు యేసుప్రభును చూడని కూడా చూడలేదే. నీవు హింసించుచున్న యేసును అని ఎందుకు అన్నాడన్నమ్మా? ఆయన కొట్టిందేమో క్రైస్తవులను. వీళ్ళకు గుర్తుంటే ప్రభుకు తగులుతుందట, వాళ్ళని తిడుతుంటే ప్రభుకు తగులుతుందట. జెంటిల్మెన్ గమనించండి. వాళ్ళని తిడుతుంటే, దేవుని సేవకులను, దేవుని పిల్లలను తిడుతుంటే ప్రభుకు తగులుతుందట. వారు ఉమ్మి వేస్తుంటే ప్రభు మీద పడుతుందట. నీవు హింసించుచున్న యేసును. ఆ నామం క్రీస్తునందు ఒక సమయం వచ్చింది. ఫేస్తు, అగ్రిప్పరాజులు గంభీరంగా వచ్చారు పౌలు మీద. ఈ నామాన్ని బట్టి పౌలుకు ఉరిశిక్ష వేయాలని అందరూ అడుగుతున్నారు. కొత్త నామం తెచ్చాడయ్యా మా మధ్య, యూదులమైన మాకు కొత్త నామం తెచ్చాడయ్యా యేసునామం. ఈ యేసునామాన్ని బట్టి అతన్ని ఉరివేయాలయ్యా. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 129వ పేజీ 26వ అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు ఎవడు దర్శనం ఇచ్చాడు తల్లి? యేసు, నజరేయుడైన యేసు. ఆ దర్శనానికి నేను మిమ్మల్ని అడగనా జెంటిల్మెన్? ఆ దర్శనానికి ఆ యేసుకు ఎంత విధేయత చూపిస్తున్నారు. ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాను అనగలుగుతావు తల్లి? యేసుని పిలిచాడు, యేసునామన బాప్తిసం తీసుకున్నాము, యేసునామమున జీవిస్తూ ఉన్నాం, యేసునామమున ప్రార్థన చేస్తున్నాం, యేసునామమున ఆరాధనకు వస్తున్నాం. ఆ నామానికి నేను అవిధేయుడను కాలేదు. చెప్పగలుగుతారా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రాజులతో ఏమంటాడో తెలుసా? గమనించండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 26వ వచనం 25వ వచనం. అందుకు పౌలు ఇట్లనను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను, సత్యమును స్వస్థ బుద్ధి గలవాడిన మాటలనే చెప్పుచున్నాను. ఎంత ధైర్యం అండి! ఫేస్తు రోమన్ అధికారండి. అలాంటి వాని ముందు చెప్తున్న మాట, నేను వెర్రివాడను కాను. ఒక్క మాటలో శిరచ్ఛేదం చేసేస్తాను. యేసునామమును మాట్లాడేవాడు, నేను వెర్రివాడను కాను, సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను అగ్రిప్ప రాజు మీద నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేను, రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు. అంటే దేవుని నామాన్ని అభిరుచి కలిగిన వారుగా ఉండాలని ఉందమ్మా. పక్కనున్న వారితో మాట్లాడేటప్పుడు యేసుని గురించి మాట్లాడాము ఎప్పుడన్నా? నీకు తెలుసా పాస్టర్ గారు అని స్టార్ట్ చేసావు కదా. నీకు తెలుసా చర్చిలో ఎందుకు రావడం లేదో నీకు తెలుసా అని స్టార్ట్ చేసావు కదా. నీకు తెలుసా పెద్ద మనిషిని కూర్చోయడానికి స్టార్ట్ చేసావు కదా. సంఘాల్లో కూర్చొని యేసునామము తప్ప వేరే నామము రుచించదు తల్లి. గమనించు, మన జీవితాలలో మనం గమనించాలమ్మా. ఆయన అంటాడు, కక్ష చేతను మిష చేతను యేసునామం ప్రకటింపబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కక్ష చేతను మిష చేతను యేసునామము ప్రకటింపబడుతుంది. అందుకు నేను గర్విస్తున్నా. ఈ ఉదయకాలం, మ్యాన్, యూ హ్యావ్ టు బి టర్న్ ఇన్ టు ఎ జెంటిల్మెన్. జీవితంలో నీవు దేవుడు కోరుకున్నావు, నీవు బహు ప్రియుడవు కావాలి. దానియేలు, నీవు బహు ప్రియుడవు దేవుడు అంటాడమ్మా. నిన్ను గూర్చి దేవుడు దైవదూత అయిన గాబ్రియేలుతో చెప్పి పంపిస్తాడా? నిన్ను గూర్చి దేవుడు ఆ మాటలు చెప్పగలుగుతాడా? ఈ ఉదయం ఆలోచించు. ఇది కేవలం మనుషులకు కాదు, మగవారికి మాత్రమే కాదు, స్త్రీలను కూడా ఆలోచించు. యూ హ్యావ్ టు బికమ్ ఎ జెంటిల్ ఉమెన్ అమ్మా. దేవుని కొరకు వాడబడేవారుగా ఉండాలమ్మా. మన జీవితంలో లోకము కోరుకున్నట్లు కాదమ్మా, దేవుడు కోరుకున్నట్లు. సమయము ఆసన్నమైంది. పరిస్థితులు నువ్వు అనుకున్నట్టు లేదమ్మా. జీవితంలో దేవుని రాకడ చాలా త్వరగా జరిగిపోతుంది. అమెరికాకు ప్రెసిడెంట్ ఎవరయ్యారు తల్లి? చెప్పాలి. అవునా? నాకు వేరేగా వినిపించింది. క్రైస్తవుడయ్యాడు. నిన్న ఆయన మాటలు విన్నా. Yesterday I heard he speaking in a church. You know what he said? I will help the Israelites to build the church, build the temple of God. దేవుని యొక్క మందిరం ఇశ్రాయేలు దేశంలో కట్టడానికి నేను సహాయపడతా అన్నాడు. రక్తము చిందింపబడి ఆ యొక్క యెరూషలేము దేవాలయము యొక్క మూడవసారి పునాది వేయించబడిన వెంటనే ర్యాప్చర్ విల్ టేక్ ప్లేస్. ఎత్తబడుతుంది సంఘం. జాగ్రత్తగా వినాలి. ఆ 3.5 సంవత్సరములలో ఇశ్రాయేలు యొక్క ఆ శ్రేష్టమైన మందిరం కట్టబడుతుంది. 3.5 సంవత్సరాల తర్వాత ఆ మందిరములో అపవిత్రమైన దాన్ని ఆ అంత్యక్రీస్తు వధిస్తాడు. ప్రకటన గ్రంథం చెప్తున్నా. అది వధింపబడిన 2 సంవత్సరాలకు
ఈ లోకము నాశనమైపోతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, లెట్ us be a gentleman and know God. దేవుని రాకడ రేపు మాపు అన్నట్టు ఉంది. యెరూషలేము దేవాలయము కట్టబడే కంటే ముందు సంఘము ఎత్తబడుతుంది, గమనించాలి. రాప్చర్ చెప్పగా ఎత్తబడిన సంఘం ఆయన డిసెంబర్ 8వ 10వ ఆయన హీఈస్ టేకింగ్ ఓవర్. వాట్ హీ సెడ్, ద ఫస్ట్ సిగ్నేచర్ షుడ్ బి అబౌట్ బిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథం దేవుని చిత్తమైతే మళ్ళీ ప్రారంభిద్దాం. 22 ఆదివారాలు ప్రకటన గ్రంథం పూర్తి కాకముందే దేవుడు రావాలి. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ప్రభు యేసు రమ్ము, అదే లాస్ట్ మాట పరలోకంలో. ఒక్కసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, సారీ నేను మూసేసి మళ్ళీ తెలుస్తున్నా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం గట్టిగా ఈ మాట చెప్దాం. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి మాట, 20వ మాట, చివరిది ఆశీర్వాదం. దానికన్నా ముందు 20వ వచనం, ఈ సంగతులను సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. చెప్పాలి మీరందరూ. ఆమేన్. ప్రభు యేసు చెప్తారా? ఆర్ యు రెడీ? క్యాప్చర్కు రెడీనా? దేవునికి స్తోత్రం. తన యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతము మీద నిలవదగిన వాడెవడు? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనమందరం ఆ పర్వతం మీద నిలబడాలమ్మా. ఆయన ఆ పర్వతం మీద నిలబడి మమ్మల్ని రమ్ము అని పిలుస్తాడమ్మా. మనము ఎక్కిపోవాలమ్మా. యెరూషలేము కట్టబడేటప్పుడు మనం ఇక్కడ ఉండకూడదు తల్లి. ఆ బూరలు, ఆ పాత్రల యొక్క భయంకరమైన ఆ విషయాలు మనకు జరగకూడదమ్మా. మనము విడవబడే గుంపులో మనము ఉండకూడదమ్మా. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సాక్షి ఎలా ఉంది? నీకు నిర్మలమైన మనస్సాక్షి ఉందా? దేవునికి స్తోత్రం. దానియేలులాగా దేవునికి ఇష్టమైన వారుగా జీవిస్తున్నావా? దేవునికి స్తోత్రం. కొన్నేళ్ళ మాదిరి ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ దేవుడు దొరికిపోయాడు అనుకుంటున్నావేమో. నీకు వ్యక్తిగత ప్రభువుతో అనుభవం ఉందా? ప్రభువుతో మాట్లాడి ప్రభువు ద్వారా ప్రభు కార్యాలు చేసుకోవడానికి, ప్రభువుతో ప్రతినిత్యము మాట్లాడుకోవడానికి, ప్రభువుతో వ్యక్తిగత అనుభవం నీకు లేకపోతే కొన్నేళ్ళిలా నువ్వు తప్పు చేస్తున్నావు. నీ ధర్మకార్యాలు పరలోకానికి చేరుతున్నాయి, కానీ ప్రభువుని గురించి నీకు సరైన అవగాహన లేదమ్మా. యు మస్ట్ టెల్ టు లార్డ్ ఐ వాంటెడ్ టు నో అబౌట్ యూ. ప్రభు నిన్ను గురించి తెలుసుకోవటానికి నేను ఇష్టపడుతున్నా. మూడవది, ఆయన నామమును గురించిన అభిరుచి. ఆ నామము నీ జీవితానికి శ్రేయస్కరం. ఆ నామం నీ జీవితానికి ఆశీర్వాదం. ఆ నామము నీ జీవితానికి సమస్తమును సమకూరుస్తున్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామం మేము స్తుతిస్తున్నాం, మేము ఘనపరుస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం. ప్రపంచం అంతా జెంటిల్మెన్ గురించి ఆలోచిస్తుందయ్యా. మేమైతే మీరు కోరుకున్న జెంటిల్మెన్గా కావాలని మేము ఆశిస్తున్నాం. ఆనాడు దానియేలుతో గాబ్రియేలు దూత చెప్పిన రీతిగా మేమందరము మీకు ప్రియులము కావాలన్న ఆయన, బహుప్రియులము కావాలయ్యా. అలాంటి జీవితం మాకు దయచేయండి. నీ వాక్యము వెల్లడి అగుడతోడనే మాకు వెలుగు కలిగాలయ్యా. ఆ వెలుగు మా జీవితాలలో ప్రకాశించి మేము అనేకులకు మాదిరికరంగా ఉండాలి. మేము కదిలింపకూడదయ్యా. సమభూమి గల మేము మా జీవితాలు ఉండాలయ్యా. మేము జారిపడగలని జీవితాలు మాకు ఉండకూడదయ్యా నాయన. యేసు నామము కలిగిన మేము అనేకులకు మాదిరికరంగా ఉండగలిగే కృపను మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచుమని నా ప్రాణనాథుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.